హాయ్ అండి సతీష్. ఈరోజు లైవ్ చూస్తే అక్కడ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ మాస్క్ మ్యాన్ హరీష్ కావచ్చు, అలాగే సంజన కెప్టెన్ కదా. మరి ఎవరు మిస్టేక్ ఏంటి, అసలు ఎవరు ఎట్లా ఆడుతున్నారంటే ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ మాకు అని చెప్పి వచ్చిన ఈ మాస్క్ మ్యాన్ కావచ్చు, అట్లాగే ఆ కళ్యాణ్ కావచ్చు, ఎవరు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎట్లా అంటే ఒక కసితో ఒక ద్వేషంతో ఇంత గొప్ప అవకాశం వచ్చేటప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఆ క్వాలిటీస్ కంటే ఒక్కటి కూడా కనబడట్లేదు. మెయిన్ పదే ఇప్పుడు 1 by 1 చెప్పుకుందాం. హరీష్ గురించి మాట్లాడి తర్వాత పవన్ కళ్యాణ్ గురించి చెప్తాం. అట్లాగే సంజన ఈ డ్రింక్స్ ఆ టాస్క్ అయితే ఫన్ టాస్క్ చేశారు కదా, డ్రింక్స్ ఇవ్వాలా వద్దా అనే దగ్గర కూడా పెద్ద గొడవ అయింది కనుక దీని గురించి మాట్లాడదాం. 1 by 1 ఫస్ట్ హరీష్ చూసుకుంటే మాట్లాడితే తెల్లారు లేచింది లేదు, హ్యూమానిటీ అని చెప్పుకుంటున్నాడు తప్ప అందులో క్లారిటీ లేదే. మాటల్లోనే హ్యూమానిటీ తప్ప చేతలకు వచ్చేసరికి కనిపించట్లా. నేను ఊరికే ఏదో చెప్పేట్లా ఒక ఎగ్జాంపుల్స్ కూడా చెబుతాయి ఇక్కడ. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఆయన మొహం మార్చుకొని ఇప్పుడు టాస్క్ ఓడిపోయిన తర్వాత నుంచి ఆ స్పోర్ట్ స్పిరిట్ లేకుండా చాలా సీరియస్గా ఆయన ఆస్తులేవో పోయినట్టుగా, హౌస్ మేట్స్ ఏదో తినేసినట్టుగా బెగదీసుకొని కూర్చుంటూ ఆ మెయిన్ ఏంటంటే ఫుడ్ విషయంలో ఆ తనూజ భరణి వండితే నేను తినను అని. ఎప్పుడు నువ్వు తినకూడదయ్యా, గుడ్డు విషయంలో అబద్ధం ఆడారంట, వాళ్ళకి తెలిసినా సరే నమ్మక ద్రోహం చేసేసారంట. అయితే నువ్వు అప్పుడే స్టిక్ అని అయ్యి ఉండాలి, ఆ పాయింట్ పట్టుకొని ఉండాలి. అప్పుడు కాకుండా అంతా అయిపోయింది, హగ్గులు ఇచ్చుకొని సారీలు చెప్పుకొని అరుచుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న టాస్క్ ఏదైతే ఓడిపోయారో దాన్ని మనసులో పెట్టుకొని కసితో పగతో రగిలిపోతూ సరే వాళ్ళు వండితే నేను తిన్నా అన్నాడు, నేను హర్ట్ అయ్యాను, నా ప్రకారం నేను వండుకుంటాను, ఒకవేళ బిగ్ బాస్ రూల్ ప్రకారం తినాలి, వాళ్ళు వండితేనే తినాలంటే తిండి మానేస్తాను అన్నాడు. ఒక రకంగా నిరాహార దీక్ష చేశారు. ఆ ప్రియ వచ్చి కీరా తినమంటే తినలా, రామురాధుడు వచ్చి తినమంటే తినలా, సృష్టి వచ్చి తినమంటే తినలా, ఆఖరికి శ్రీజ ఈ డీమాన్ పవన్ గురించి ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే అతను మాట్లాడితే నాది 44 years, నేను మొత్తం జీవితాన్ని కాచి వడబోసేసి అన్నీ చూసేసా, ఇలాంటివి ఎన్నో చేసేసా, మొత్తం నన్ను స్కాన్ చేసేస్తే తెల్లారు లేచింది నుంచి డబ్బా కొడతా ఉన్నాడు కదా. సరే ఆ శ్రీజన్ నేను ఎక్సిబిషన్లో వచ్చి అడిగితే కసురుకున్నాడు. నాతో మాట్లాడుకో, నీకేం సంబంధం, ప్రియ ఉంది కదా ఇన్ఛార్జ్, ఆవిడికి చెబుతలే, ఆవిడే నేను చూసుకుంటాలే, నువ్వు అసలు మాట్లాడక అని చెప్పి ఇంతలా కసురుకున్నా. సరే ఆవిడ ఈరోజు వచ్చి అతని వయసులో ఆమె ఏజ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఎంతో మీకు ఐడియా ఉంటే మెసేజ్ పెట్టండి. ఆయన అయితే 44 అని చెప్పాడు కదా, ఆ డీమాన్ పవన్ 23 అని చెప్పాడు. ఏజ్ల గురించి కూడా మాట్లాడుకోలేదు ఇక్కడ. అట్లాగే అది ఇక్కడ శ్రీజ వచ్చి అంత కసురుకున్నా సరే ఆవిడ కోపడిపోయి పర్సనల్గా ఏం తీసుకోలేదు. సర్లే ఆయన మూడు బాగలేదో లేకపోతే ఆ సిచ్యువేషన్ లేదు అరిచేసారని వచ్చి ఆవిడ కూడా వచ్చి కొంచెం తినండి సార్, కొంచెం తినండి అంటే వద్దు, మూడు బాగలేదని అంటున్నాడు. అసలు హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి అతను మూడు ఎప్పుడు బాగుందని, ఎప్పుడైనా బాగుందా, ఎప్పుడు బాగోదు కదా, అట్లాగే ఉంటాడు కదా. అలాగే ఆ భరణి అండ్ మళ్ళీ తనూజకి ప్రియ క్యారీ చేసిందా లేదా వాళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతారా, నన్ను బతిమలు ఆడతారా, లేకపోతే గొడవ వేసుకుంటారా, వాళ్ళు వచ్చి అడిగితే నేను దాన్ని ఎలా బరస్ట్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలని ఎదురు చూస్తున్నట్టుగా. సరే నువ్వు తిన్నాను చెప్పేసావు, నువ్వు చెప్పాల్సింది ఫుడ్ కుకింగ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ప్రియాకు చెప్పేసో, ఇంకా దాని రిజల్ట్ కోసం ప్రియా నువ్వు చెప్పావా ఇంకా ఎందుకు రియాక్షన్ రాలేదని ఆ భరణి అయితే పిచ్చలైట్ తీసుకుంటే మేము ఇప్పుడు వెళ్ళి మాట్లాడడానికి చేస్తే అది ఎటు నుంచి ఎటో పోతుంది, వేరే పోతుంది. ఆ గేమ్లో ఉండేటప్పుడు టీం సపోర్ట్ కోసం చూసుకుంటూ అదే చెప్పా, దానికి ఫీల్ అయిపోతే ఎట్లా. ఇప్పుడు మా టీంలో ఉండేటప్పుడు సృష్టి తినకపోతే నన్ను బతిమలాడా, మా టీంలో ఎవరు తినకపోయినా నేను అడిగా, నాకేం అవసరం లేదు, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదన్నట్టు ఉండిపోయాడు ఆయన. తనూజ అవునా ఏంటి తినట్లేదా, ఆయన స్ట్రైక్ చేస్తున్నాడా, ఎవరి మీద కోపం, సరే మాట్లాడదాం, మొన్నటికి ఆవిడే హర్ట్ అయినా ఇప్పుడు మాట్లాడదాం అన్నా సరే ప్రియ వద్దులే రచ్చ అయిపోద్దని ఆవిడకి కూడా అర్థమైంది. ఎందుకంటే ఆయన వాంటెడ్లీ రచ్చ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ మాస్క్ మ్యాను. అది నువ్వు వాళ్ళ మీద కోపం, నీకు గుడ్డు పంచాయతీ ఎప్పుడయ్యిందండి, 3 రోజుల క్రితం గుడ్డు పంచాయతీ అయిపోతే అది అంత లొల్లంతా అయిపోయిన తర్వాత అతను కూడా తను ఎవరో సంజన చేసింది తప్పు కాదు, ఆవిడే రైట్ ట్రాక్లో ఉంది, ఆవిడే అసలైన గేమ్ ఆడుతుంది, ఆవిడే పర్ఫెక్ట్, మీరే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, ఆవిడకి వర్క్ లేదు, డ్యూటీస్ ఏం లేవు, మరి ఏం చేస్తుంది, టైంపాస్ అవ్వక ఆవిడే రైట్ ట్రాక్లో ఆడుతుందని చెప్పి ఆవిడికి సహకరించారు, నిజం చెప్పలేదు, అబద్ధం దాచేశారని భరణి తనూజ మీద ఇప్పుడు అలగడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను టాస్క్ ఓడిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తుకొచ్చాయా? సో ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, ప్రియా చెప్పినా, రామురాధుడు చెప్పినా, ఆయనకంటే వీళ్ళందరూ చిన్నవాళ్ళే కదా, పార్ట్ ఆఫ్ గేమ్, స్పోర్ట్ స్పీడ్ తీసుకోవాలి, వదిలేసేయండి తినండి అని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా తిండే అలుగుతాడే. ఇందుకోసం వచ్చాడా, లైఫ్ టైం ఆపర్చునిటీ అనుకొని చెప్పేసి నాకు ఇదే లైఫ్, డూ ఆర్ డై అనే మాదిరిగా ఆడతానో ఎంత ఇమీడియట్గా టకటక ఆ రోజు హెయిర్ తీసుకోవాలంటే తీసుకొని అంత కసి ఇతను ఉండాలి, కంటెంట్ వస్తుంది, ఇతను మనమే చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడికి వచ్చి ఆ స్పోర్టివ్గా వెళ్ళిపోవాలి తప్ప అలా మనసులో పెట్టుకొని క్యారీ చేస్తాడేంటి ఆ నెగిటివ్ వైబ్ అనేది. ఇప్పుడు కొంతమంది అంటారు ఇతను సీజన్ 2లో కౌశల్ మాదిరిగా నేను ఒక కపట సూత్రధారులు ఒక డైలాగ్ కూడా వాడాడు కదా, సో అట్లా ఉందని ఆయన గేమ్కి ఈయన గేమ్కి నక్కకే నాగలనుకున్నంత తేడా ఉంది. కౌశల్ ఏంటంటే టాస్క్లన్నీ ఆడేవాడు, ఎంటర్టైన్మెంట్ చేసేవాడు, ఫుడ్ గురించి ఎంత గొడవలేని మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో డిస్కషన్ చేసుకుని అది కంటిన్యూ అవ్వకుండా క్యారీ చేయకుండా ఎక్కడిదక్కడ షార్ట్ అవుట్ చేసుకునే దానికి మింగిల్ అవుతూ కలుపుకుంటూ పోయేవాడు ఆయన.
దేనికి దానికే ఫన్ను చేసేవాడు, టాస్క్లు అదరగొట్టేసేవాడు, గొడవలైనా సరే మళ్ళీ వెళ్ళి ఆయనే ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళతో కలిసి భోజనం చేసి అన్నీ చేసావు. ఇతర పూర్తిగా అలకపాన్ పెక్కేసి అలిగేసి మూల కూర్చుండిపోయి ఏమి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక ఫన్ ఉండదు, ఒక ఇది ఉండదు. ఎంతసేపు ఇప్పుడు ఆ ప్రియా చెప్పినట్టుగా వద్దు మీరు ఇప్పుడు వెళ్తే తనుజ కానీ భరణి కానీ వెళ్తే రచ్చ అంటే ఆ రచ్చ కోసమైనా వచ్చానంటే ఎలా అంటాడు కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్, ఓట్లు వేసేస్తారో చెప్పండి. కనీసం ఒకదానికి కూడా క్లారిటీ ఉండదు కదా. సో ఇంకేంటి సరే ఇంత అయ్యింది. లాస్ట్కి ఏం చేశాడు, ఆకలేసింది. మరి ఇంతమంది బతిమలాడినా ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అన్నట్టుగా ఎందుకు ఎవరి మీద అలుగుతాడు, తినడం మానేశాడు. లాస్ట్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ చేసుకుని తినబోతే అందరికీ నువ్వు టేస్ట్ చూడు అందరికీ చెప్పుకొని ఇక ఆయన తినబోతే బిగ్ బాస్ అక్కడ ఆ సంజనాకైతే కెప్టెన్ కూడా మీకు ఓకేనా అని అడగడంతో దెబ్బకి ఇంకా పక్కన పెట్టేయాల్సి వచ్చింది, తినకుండా అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఎంత బాధగా ఉంటుంది. ఆయన ముందే వాళ్ళ అంతమంది అతనికంటే చిన్నోళ్ళైనా సరే వచ్చి చెప్పినప్పుడైనా సరే కన్విన్స్ అయిపోవచ్చు కదా. పోనీ నీకు తనూజాకి భరణితో ఇష్యూ ఉంటే ఎన్ని రోజులు క్యారీ చేస్తాడు ఆ గుడ్డు గురించి. మరి ఆ తర్వాత ఇతను కూడా ఏదో గ్రేట్గా చెప్పుకుంటున్నాడు కదా. ఫ్లోరా షైనీకి ఆ డ్రింక్ తీసుకెళ్ళి తను సంజన తాలూకా థమ్స్అప్ తీసుకుపోయి ఆవిడ వాటర్ బాటిల్లో పోసి తాగించిన దానికి ఆ ప్రియా వచ్చి చాక్లెట్స్ అవన్నీ తీసేస్తున్నాడు. వెళ్ళండి ఏదో ఒకటి చేయండి అని. మనం చాలా గ్రేట్, మనలో ఫన్ యాంగిల్ ఉంది, మనలో ఈ యాంగిల్ ఉంది, హ్యూమర్ ఉంది. ఆయన దొంగతనాలు చేసేదానికి సపోర్ట్ చేస్తా, వాటందరికీ ఎంకరేజ్ చేస్తా, దాని హ్యూమర్ ఉంది, ఫన్ ఉంది, ఇట్లా డబ్బా కొట్టుకుంటూ మరి ఆ తనూజ భరణి ఏదో కాన్సర్న్లో వాళ్ళు చేసింది మిస్టేకే. కానీ అంత పెద్దది అవుద్దని రచ్చ అవుద్దని వాళ్ళు అనుకోలే. కానీ దాని మీద ఇలా రోజుల తరబడి ఎన్ని రోజులు క్యారీ చేస్తాడు ఇది, అంతమంది చెప్పినా వినిపించుకోకుండా. సో ఇలా వాంటెడ్లీ రచ్చ కోసం ట్రై చేస్తూ ఉంటే అది ఎలా కనెక్ట్ అయిపోతారు. ఒకటైనా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా. మళ్ళీ ఆయనే అంటున్నాడు బిగ్ బాస్ ఆడియన్స్గా కనెక్ట్ అవ్వాలంటే ఏదైనా టాలెంట్ ఉండాలి, లేదా ఒక జీలు ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి, అన్నింటికి మించి ఫెయిర్గా ఉండాలి. అంటే ఇది ఎక్కడుంది, ఫ్లిప్పు బ్యాక్ పిచ్చింగ్ ఇవే కనబడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మాస్క్ మ్యాన్ అక్కడ కూర్చునేటప్పుడు డీమన్ పవన్ వచ్చి 6గురికే చేస్తున్నారు కదా, మాస్క్ మ్యాన్ ఆ వంటను కూడా 6గురికే చేస్తున్నారు కదా, మనం గొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా అని చెబుతా ఉన్నాడు. 6గురికైనా వంట 3 పూటలో చేయాలంటే కష్టమే కదా. అయితే ఇక్కడ డీమాన్ పవన్ నేను అందాక 23 years అయినా సరే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడని చెప్పి హైలైట్ పాయింట్ అయితే చెప్పాడు. ఇక్కడ తెగ నచ్చాడు నాకు. ఎందుకంటే ఏమన్నాడంటే ఆయన 44 అయితే ఈయన 23. మొన్న ఏజ్ డిస్కషన్ కూడా పెట్టుకున్నారు కదా. ఆ ఆర్మీ ఆయన పవన్ కళ్యాణ్కి ఏమో 29 అంట, ప్రియా 20, పవన్ కళ్యాణ్ 28, ప్రియాకి 29, మనీష్ మర్యాద 31, ఇతడేమో 44, డీమాన్కి ఏమో 23. ఇతడు వచ్చి ఏమన్నాడంటే ఆ మాస్క్ మ్యాన్కి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా సరే మాట్లాడడానికి అవతల వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడాలండి, ఎప్పుడు మాట్లాడకూడదంటే మరీ మనకి బ్యాక్ స్టాబింగ్ ఏదైనా చేసి ఉంటే అప్పుడు మాట్లాడలేం. కానీ ఒక వెన్నుపోటు ఏదో తీవ్రంగా పెట్టేస్తారంటే అప్పుడు చేయొచ్చు. కానీ ఒక పర్సన్ వచ్చి మనల్ని విష్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆడాలకి ఎంతో చక్కగా చెప్పాడు ఆయన. మరి ఆయనకున్న మెచ్యూరిటీ డబుల్ వయసు ఉండి అంతా కాచి వడబోచేశాడు కదా, జీవితాన్ని చూసేశాడు కదా. మరి ఏమయ్యింది, ఇదేనా సరైన విన్నర్స్ రాలేదంటే ఇలా క్వాలిటీస్ ఉండాలా. భరణి వచ్చి విష్ చేస్తే గుడ్ మార్నింగ్ చెప్తే కనీసం పట్టించుకోలేదు, నేను పలకలేదు, నేను స్పందించలేదు, నాకేం అవసరం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడే. సరే ఇంకొకటి ఆ సంజన కూడా వచ్చింది. ఆవిడ తింటూ ఆయన తినలేదు మాస్క్ మీద అని తెలుసు. సరే నేను ప్రేమగా ట్రై చేస్తా, నేను ఆయన ముందే కూర్చొని తింటా, నా ఫుడ్ చూసైనా టెంప్ట్ అవుతాడేమో, ఆకలి పుడుతుందేమో, మైండ్ చేంజ్ అవుద్దామో, మంచి మైండ్గా మారదామని వెళ్ళిన తర్వాత కూడా అబ్బాయి లేదనుకుని కూర్చున్నాడు. నేను తిన్నాను, నాకు అవసరం లేదంటే కూర్చుండా. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాడండి, ఇతను చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు అని నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాను కదా. సుమన్ శెట్టితో కూర్చొని ఏమంటాడంటే, లేదు బ్రదర్ మీరు అక్కడ కూర్చొని తింటుంటే, మీరు అందరూ అలా బయట కూర్చొని అలా తింటూ ఉంటే, రోజు అదే ఒకే క్యారెస్ తింటుంటే నాకు చాలా బాధగా ఉంది. నా మనసు లోతుల్లో బాధ, అసలే నేను హృదయమానవు కదా, నా హృదయంలో బాధ ద్రవించిపోతుంది, ఉప్పు పొంగి పొర్లిపోతుంది అనే మాదిరిగా చెప్పాడు. నిజంగా ఈ మాట నిజమే అయితే వాళ్ళు అక్కడ కూర్చొని తింటున్నారు, తిన్నదే రోజు అదే సాంబారు, అదే రసం, అదే రైసు, అదే పప్పు, అదే బంగాళాదుంప కూర అనుకుంటే, ఆ బాధ నిజంగా ఉండుంటే ఏం చేయాలి. వాళ్ళ గ్రూపులోంచి ఒక ఆమె సంజన ఇప్పుడు మీతో కలిసి తినే అవకాశం వచ్చేటప్పుడు తట్టుకోలేకపోతున్నవి, ఆవిడకి రేషన్ షేర్ చేయాల్సి వస్తుందని నిన్నటి నుంచి ఇప్పటి వరకు కనీసం మనీష్ మర్యాదతో, ప్రియాతో, శ్రేజతో, ఆ పవన్ కళ్యాణ్తో ప్రతి ఒక్కరితో చెప్పుకొని బాధపడిపోతూ ఉన్నాడే. మరి ఇదేనా ఏమిది హృదయమానవ అంటే ఇదేనా? నిజంగా సుమన్ శెట్టితో చెప్పిన దానికి ఇక్కడ ఇంతమందితో మనం ఇప్పుడు కనీసం ఒక 20 times 30 times అని అంటాడు. ఆ సంజన ప్రియానే, ఆ శ్రీజ ఏమో సంజనని గెలిపించేసింది, ఇప్పుడు సంజనాకి మనం రేషన్ షేర్ చేసుకోవాలి, మనం రేషన్ షేర్ చేసుకోవాలి ఇంత బాధపడిపోతూ ఉన్నాడే. ఇదే నా హృదయమానవ అంటే?
మరి చెప్పేదానికి చేసేదానికి ఏమైనా పొంతన ఉందా? నీకు నిజంగా సంజన కూడా మరి నిన్నటి వరకు వాళ్ళతో పాటు కూర్చొని బాధపడింది కదా, నువ్వే చెబుతున్నావు కదా సుమన్ శెట్టితో నాకు బాధ గుండెల్లోంచి పొర్లిపోతుంది బాధ, నా వల్ల కావట్లేదని. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, ఒకరికైనా సరే ఆ రెగ్యులర్గా రొటీన్ ఫుడ్ తినే బాధ తప్పింది, మాతో పాటు హ్యాపీగా తినండి మేడం, మీకు నోరు మంచి రుచులు లేక చచ్చుబడిపోయి ఉంటుంది, ఒక ఎగ్గ కోసం ఎంత లొల్లయిందో తెలిసింది కదా, సర్లే రండి హ్యాపీగా రకరకాల టేస్ట్ అయితే చూడండి చెయ్యండి, ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్ నోట్ ఎందుకు రావట్లే? రేషన్ షేర్ చేయాల్సి ఉంటుంది, రేషన్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు అన్నాడు, మీరు ఎంతమంది నోటీస్ చేశారో ఒకసారి మెసేజ్ అయితే పెట్టండి. సో అంత బాధపడిపోతూ మళ్ళీ ఇలా చెప్పడం ఏంటి? సో ఇతడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అందరూ మాస్కులు తొలగించడం కాదు, ఇతడే మాస్కులో ఉన్నాడనే విషయం అర్థమైతే ఉంది. అది ఎంతసేపు ఆ తనూజ నచ్చలే, భరణి నచ్చలే, ఎమాన్యుయల్ నచ్చలే, మనీష్ కూడా నచ్చలేదండి. మళ్ళీ ఇక్కడ సంజనాతో కూడా మనీష్ గురించి కూడా బ్యాక్ బిచ్చింగ్. మనీష్తో చాలా జాగ్రత్త అండి, ఆయన మీ గురించి ఎలా మాట్లాడాడో తెలుసా? ఇది మరి బ్యాక్ బిచ్చింగ్ కాకపోతే ఏంటి? ఏం చెబుతాడంటే, మీకు డ్యూటీ లేదు కనుక మీరు అలాగ ఎగ్ చుట్టూ కంటెంట్ క్రియేట్ చేశారని నేను చెప్పాను, నేను చెప్పిన తర్వాత ఆయన మీ చుట్టూ తిరుగుతున్నాడు, మీకు ఇప్పుడు కెప్టెన్సీ పవర్ వచ్చింది కాబట్టి, అంటే ఒక వ్యక్తికి పవర్ ఉంటే చుట్టూ బెల్లం చుట్టూ ఏగల్లాగా మూగిపోతారు. సో అతడికి అసలు మొన్నటి వరకు మిమ్మల్ని అసలు అదేంటి దొంగతనం ఏంటి అదేంటి ఎలాంటి కస్సుబుస్సులు అన్నాడు. బట్ నేను చెప్పిన తర్వాత నిజమే అండి మీరు చెప్పింది కరెక్టేనండి నాకు అర్థమయ్యింది అని చెప్పాడు. సో ఇప్పుడు మీకు చేరిపోయాడు అని చెప్పాడు. ఇక నాకు తెలియక అడుగుతా, ఫస్ట్ నిజంగా మనీష్ మర్యాదకి గేమ్ అర్థం కాలే, అర్థమయ్యాక రియలైజ్ అయ్యారు కరెక్టే కదా అన్న. రాత్రి అంతా కూర్చొని ఆవిడ ఎగ్ చుట్టూ ఎంతమంది లొల్లు చేశారో, గోల చేశారు, రచ్చరచ్చ చేశారు, అందరూ కూడా కడుపులు పగిలేలా పట్టుకొని నవ్వుకున్నారే. ఎమాన్యుయల్ జోకులు వేస్తుంటే ఈ మనీష్ మర్యాద, రితు చౌదరి, శ్రీజ, ప్రియా, ఇతడు అందరూ కూర్చొని నవ్వుకున్నారు, పగలబడి నవ్వుకున్నారు. నిజమే కదా, మీకు జస్ట్ టెనెంట్గా ఉంటేనే ఎంత చేశారంటే, ఒకవేళ మీరు కెప్టెన్గా ఉంటే ఎంత చేస్తారు, ఓనర్గా అయితే ఎంత చేస్తారు, మమ్మల్ని అందరూ బయటికి గెంటేస్తారా అని అంత పగలబడి నవ్వుకుంటూ అప్పుడు అందరూ రియలైజ్ అయ్యారు మనీష్ మర్యాదకి పోనీ ఇతడు చెప్పడం వల్ల అర్థమైంది. సంజన మాత్రమే గేమ్ ఆడుతుందని ఈ హరీష్కి అర్థమైంది. అతను చెప్పిన తర్వాత తెలుసుకున్నాడు ఆయన మనీష్ మర్యాద కరెక్టే కదా అని అప్రిషియేట్ చేశాడు. సంజన నిజమే మేడం నాకు అర్థం కాలే, ఫస్ట్ మీరే కరెక్ట్గా ఆడారు, మీదే గేమ్ బాగుంది, మంచిగా కంటెంట్ అవుట్పుట్ వస్తుంది, స్క్రీన్ స్పేస్ అందరికీ దక్కుతుంది మాదిరిగా అప్రిషియేట్ చేస్తే, ఇతను దాన్ని కూడా తప్పుబట్టి చూసారా అని నెగిటివ్ కోణంలో ఆలోచిస్తున్నది ఈ హరీష్. అట్ ద సేమ్ టైం ఇదే పాయింట్ పట్టుకుని ఆ పవన్ కళ్యాణ్ అని ఆయన ఉన్నాడు కదా, ఆయన గేమ్ కూడా ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసి ఆయన కూడా స్పాయిల్ చేస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే ఆ శ్రీజాని, అయ్యో శ్రీజ సంజనాన్ని గెలిపించేసిందే అని ఆవిడ మీద పగబట్టేసి, అట్లాగే ఈ మనీష్ మర్యాదను కూడా ఒక ద్వేషలాగా చూస్తూ ఎంతసేపు వీళ్ళని నెగిటివ్ వైపుతో అలా చూస్తుండే. ఆయన కూడా ఆయనకి జెరాక్స్ కాపీలో తయారవుతుండదు, ఆ చూపులు కానీ అవన్నీ చూస్తే అలాగే అర్థమవుతా ఉంది. ఇతను చెడింది కాక ఆటను చెడగొట్టుకుంటుంది కాక ఆయన కూడా స్పాయిల్ అయ్యింది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉన్నాడు. సో పైగా తెల్లారులేస్తే నాకు హౌస్లో జనం నచ్చరు, రియల్ లైఫ్లో జనం నచ్చరు, నీకు హౌస్లో కానీ రియల్ లైఫ్లో కానీ జనాలు నచ్చరు, ఇలాంటి యాటిట్యూడ్తో ఉండేవాడికి జనాలకి నచ్చేస్తాడా? జనాలు ఈ ఆటను నచ్చేసి మెచ్చేసి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎమోషన్లో ఎలా కనెక్ట్ అయిపోతారు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. సో కొన్ని నచ్చరు, అందరూ అన్నీ నచ్చాలని ఉండదు, కానీ చూసే చూడనట్టుగా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయి కలుపుకుంటూ పోవాలి తప్ప, నాకు అక్కడ నచ్చరు కాబట్టి నేను మాస్క్ వేసుకుని 8 years ఉండిపోయి, ఎక్కడ నచ్చరు కాబట్టి అలిగేసి అన్నం తినడం మానేస్తా, నీకంట చిన్న వయసులో వచ్చి కూడా చెబుతున్నా సరే అర్థం చేసుకోకపోతే అట్లా. అలాగే మళ్ళీ మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే ఫ్లోరా షైనీతో మా గేమ్ ఫస్ట్ ఎమాన్యుయల్ అవుట్ చేసేయాలని. మరి ఇదే కదా మీరు మీ టీం కోసం మీరు ఆడుకున్నారు, వాళ్ళ టీం కోసం ఆడుకున్న మరి దానికి అంత హట్ అయిపోవడం ఎందుకు? ఇతను కానీ ఆ ప్రియ కానీ మీది అన్ఫెయిర్, మీరు కరెక్ట్గా ఆడలేదు అంటే మరి ఎవరు టీం గెలవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి 3 ఉన్నారు కనుక వాళ్ళకి వర్కౌట్ అయ్యింది. ఇతనే చెబుతా ఉన్నాడు ఫస్ట్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎమాన్యుయల్ అవుట్ చేసేయాలి. సో అది ఆ రకంగా భాగంగానే ఆ మనిషి కూడా ఆయన నోటితో ఆయనే చెబుతున్నాడు, నేను గేమ్ ఆడించాను, కామన్ మ్యాన్తో సెలబ్రిటీని గెలిపించాను, అది రాంగు అన్ఫెయిర్. అలాగే ఎమాన్యుయల్ తర్వాత అంటే వీళ్ళ స్ట్రాటజీ రాము స్ట్రాంగ్ కనుక రామును అవుట్ చేసేయాలి, అతన్ని టార్గెట్ చేయాలి. అందుకే శ్రీజాని పిచ్చలైట్ తీసుకున్నాడు ఇతను. శ్రీజ ఏముంది బక్కగా సన్నగా పీలగా ఉంది కదా, ఆ అమ్మాయి లాస్ట్ వరకు వదిలేసిన పెద్ద మ్యాటర్ కాదు, పవన్ కళ్యాణ్ ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి ఆయన ఉండిపోతాడు. ఫస్ట్ ఏమో ఎమాన్యుయల్, తర్వాత రాముని టార్గెట్, అందుకే ప్రతిసారి వెళ్ళి ఆ రాము రాడ్సే లాక్కుంటూ వచ్చాడు. ఆ తర్వాత ప్రియ పవన్ కళ్యాణ్ కంటే శ్రీజ ఫిజికల్లీ వీకే కనుక ఆ అమ్మాయి పెద్ద మ్యాటర్ కాదులే ఒకసారి లాగేయచ్చులో అనుకున్నాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇలా పట్టేశాడు, అవుట్ అయిపోయి వితండవాదం చేసి ఇతను ప్లాన్ డిజాస్టర్ అయిపోయి ఫెయిల్ అయిపోవడంతో ఇక అక్కడి నుంచి మొత్తం 3 చేంజ్ అయిపోయి ఇతను ఏదో ఆ స్పోర్ట్ స్పిరిట్ కూడా లేకుండా ఆస్తిలో పోయినట్టుగా బిగించుకుంటూ కూర్చుంటూ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ అదే డైలాగ్, 3 అమ్మాయిల 2 అబ్బాయిలు 1 అమ్మాయి కదా, భరణి కూడా ఫిమేలేనా, అతడంట ఇతను ఏదో అమ్మాయిలు అందరి మీద ఇతను ఏదో
రాంగ్ కామెంట్స్ చేస్తున్నాడని మాదిరిగా పోర్ట్రే చేయాలని చూస్తున్నాడు. వాస్తవానికి ఇతనే కదా రూడ్గా మాట్లాడుతున్నాడు. శ్రీజ వచ్చి ఎక్స్ గురించి అడిగితే అంత అవసరం ఉందో చెప్పండి. నైట్ లైవ్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ఆ శ్రీజ మీద అంత లెక్క అరిచి నువ్వేలే నీకు అవసరం లేదు, నువ్వు అడగక్కర్లేదు, నీకు చెప్పక్కర్లేదులే, నేను ప్రియాతో అంత అవసరం ఉందా? ఆ తనుజ విషయంలో కూడా అట్లా అన్నపూర్ణలా పెట్టాలి. మరి ఇతడు ఎంత ప్రేమతో ఆప్యాయతో అనురాగాలు కురిపించేస్తున్నాడు తోటి కంటెస్టెంట్స్ మీద. మళ్ళీ ఏమో జెన్యున్గా ఉండాలి, టాలెంట్ ఉండాలి. ఏం టాలెంట్? ఇన్ని రోజుల్లో మీరు 1 వీక్ షో చూశారు కదా, ఇతరులు ఏం టాలెంట్ ఉండాలి? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కంటే విన్నర్స్ కంటే టాలెంట్ ఉండాలి అని చెబుతా ఉన్నాడు. ఉండాలి, బట్ ఇతరులో ఏ టాలెంట్ అయినా మీకు ఎంతవరకు బయటపడిందా? జెన్యున్గా ఉన్నాడంటే ఫ్లిప్పులు కొడతా ఉన్నాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉన్నాడు, స్టాండ్ మారుస్తూ ఉన్నాడు. ఆ శ్రీజ సంజన కోసం ఆడతానన్నప్పుడు ఇతడే అప్రిషియేట్ చేశాడు. తర్వాత వచ్చి ఆవిడ గెలిచేసిన తర్వాత ఓర్వలేక తీసుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మళ్ళీ అందరికీ అంటున్నాడు ఫేక్ ఫుటేజ్ కోసం డ్రామా ఆడేవాళ్ళు మ్యానిపులేటర్స్ అంటే, ఇతడు ఆ పవన్ కళ్యాణ్ కంప్లీట్గా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడు. ఇతడేమో ఫెయిర్గా లేకుండా అలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అలాగే మళ్ళీ ఏంటో ఫ్లోరాతో అంటాడు సెలబ్రిటీస్ కామనర్స్ అంటే నాకు నచ్చదు అని చెప్పేసి. అందులో తప్పే ఉంది. మీరు వెళ్ళిందే కామనర్స్ కేటగిరీలో కదా. నేను ఒక సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా మారుతాను అన్నాడు కదా. ఆ ఎమ్మెల్యేలు అదే కదా అన్నాడు. మీరు ఓనర్స్ టెనెంట్స్ అని ఒక సందర్భంలో అంటున్నారు, ఒక సందర్భంలో మెజార్టీ సిచ్యువేషన్స్లో సెలబ్రిటీస్ కామనర్స్ కాన్సెప్ట్ అదే బిగ్ బాస్ ఈ సీజన్ పెట్టి స్టార్ట్ చేశాడు. వారం నుంచి అది అందులో తప్పే ఉంది. కామనర్స్ అనకపోతే ఇంకేమనాలి? అది నచ్చదంట. మరి మీరు ఆ కేటగిరీలో కదా వెళ్ళింది. సో ఇతని గేమ్ ఎట్లా ఉంది. తర్వాత ఇంకెవరు ఆ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలన్నా కదా. ఇతనికి నిన్నటికి ఆ టాస్క్ ఓడిపోయిన తర్వాత నుంచి ఇతను కూడా తీసుకోలేకపోతే అట్లా కనీసం గెలిచిన వాళ్ళకి అప్రిషియేషన్ లేదు. సర్లే ఏదో అయిపోయింది పార్ట్ ఆఫ్గా నా ప్రయత్నం నేను చేశానని కూడా లేకుండా ఇతను కూడా మూలకెళ్ళిపోయి కూర్చుండిపోయి హెల్మెట్ ఇసిరేసి చించుకుంటూ తన మాస్క్ మెంతాలకి ఇన్ఫ్లుయెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. తన దోస్తులు ఎన్నటి వరకు ఉండే వాళ్ళతో కూడా శ్రీజ మీద ఇప్పుడు నెగిటివ్ వైబ్, మనీష్ మీద నెగిటివ్ వైబ్, వాళ్ళని ఏదో దొంగల్లాగా విలనలాగా ట్రీట్ చేస్తా. కెప్టెన్ అనే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది, ఒక మనకంటే పై పొజిషన్ వాళ్ళది కెప్టెన్ అనే వాళ్ళది కూడా ఏమాత్రం తెలియట్లా. పైకి ఇంకోటి ఏంటంటే ఆ రీతు చౌదరిను తనూజ అక్కడ కూర్చొని ఉంటే హౌస్లో ఉండుంటే ఇతడు వాళ్ళ ముందు టకా 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 పళ్ళు తింటా ఉన్నాడు. ఆ పాప తనూజ అప్పుడు కానేసింది. ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడ కూర్చుంటే కనీసం ఇవ్వాలని కూడా నీకు ఉండదా అనిపించదా? అలా తింటున్నామంటే ఇవన్నీ చూస్తారు కదా. మొన్న కూడా కాఫీ కోసం టీ కోసం అన్ని టాస్కులు పెట్టి అంత గొడవలు పెట్టి వాళ్ళు ఒక్క కప్పు టీ ప్లీజ్, ఒక్క కప్పు కాఫీ ప్లీజ్ అని అంతమంది అడిగి 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 బతిమలు ఆడితే వాళ్ళకి 30 తిప్పలు పెట్టి విలవెల్లు ఆడిపోతున్న టాస్కులు ఆడించి అంతా ఇంత చేస్తే అతని ముందు జుర్రుకొని తాగుతూ ఉంటే చూసే ఆడియన్స్కి ఎలా ఉంటుంది చెప్పండి ఫస్ట్. ఎంతసేపు ఏదో పులిహోర కోసం ఫ్లట్టింగ్ కోసం వచ్చినట్టు ఉందో తప్ప అంత కంటెంట్ ఇచ్చేసేది లేదు, క్లియర్ లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ సంజన ఈ షేరింగ్ ఉన్నది ఉంది కదా, సంజన విషయం కూడా చెప్పాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి చెబుతాం. ఆ షేరింగ్ అనేది దమ్ము శ్రీజకి ఇచ్చింది. రూమ్ యాక్సెస్ ఎంపరు మనీష్ మర్యాదకి ఓకే. దమ్ము శ్రీజ ఈవిడి కోసం ఆడింది, టాస్క్ గెలిపించింది, కెప్టెన్ చేసింది కనుక ఆవిడకి ఫుడ్ యాక్సెస్ అన్నీ ఇవ్వచ్చు, బాగానే అనిపించింది. మనీష్ మర్యాదకి ఎందుకు? మనీష్ మర్యాద అయితే అన్నీ ఆల్రెడీ వానర్స్ కేటగిరీలో మంచిగా ఫుడ్ అయితే ఉంది కదా. ఆ మిగతా సెలబ్రిటీస్లు ఎవరికైతే ఫుడ్ అవి ఇంకా లేక ఇబ్బంది పడుతున్నారో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది కదా నాకు అనిపించింది. అందులో ఎవరికో ఒకరికి ఆ ఎంఏఎన్ఏలకో లేకపోతే రాము రాధుడికో నువ్వు వచ్చినప్పటి నుంచి బట్టలు ఉతుకుతాను, నువ్వు ఫ్లోర్ క్లీన్ చేస్తాను, మిగతా వాళ్ళు ఎవరికైనా లేదా తనుజ అమ్మ నువ్వు వంట చేసి పెడతాను నీకో లేదా భరణి నీకు మనీష్ అంటే సెలబ్రిటీస్లో ఎవరికైనా ఇచ్చుంటే బాగుండేది నాకు అనిపించింది. అయితే కొన్ని దగ్గరలో మళ్ళీ సంజన మంచిగానే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టిఫిన్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువే చట్నీ చేయండి, ఎక్కువే కూర ఉండండి, పర్వాలేదు ఓనర్స్గా మనం వాళ్ళకి ఇవ్వచ్చు, ఆ టెనెంట్స్కి ఇవ్వచ్చు అని చెప్పడం. ఆ చట్నీ వాళ్ళు పాపం రోజు అదే ఫుడ్ రొటీన్ ఫుడ్ నేను అక్కడి నుంచి వచ్చాక తినలేకపోతున్నారు, వాళ్ళకి షేర్ చేయండి అని చెప్పడం, ఆ పచ్చడి తెచ్చుకుని వాళ్ళు తినడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని మాత్రం ఇవి బిస్కెట్ చేసేస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి పవన్ కళ్యాణ్ గురించి, పైగా ఇవి కెప్టెన్ ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే వానర్కి వచ్చేటప్పుడు నిన్నేంటి కెప్టెన్ అయిన వెంటనే నా లగేజ్ తీసుకురండి ఒక డిటెక్టర్ లాగానే ఒక కమాండింగ్ వాయిస్తూనే చెప్పింది. అది తప్పు, అలా చెప్పకూడదు పర్సనల్గా. అట్లా నేను కూడా నైట్ రివ్యూలో ఎపిసోడ్ అనాలిసిస్లో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరు కూడా ఆశా షైని మీద పగబట్టేసింది. ఈవిడ కూడా పగబట్టేసి నువ్వు హౌస్లోకి రాకు అని చెప్పింది. అది కెప్టెన్కి అయితే చెప్పకూడదు. కెప్టెన్ కాకముందు ఒక లెక్క నువ్వు ఎలా చేసినా పర్వాలే, కెప్టెన్ అయ్యాక అందరి విషయంలో ఒక పెత్తనం, నీకు ఒక అధికారం, ఒక బాధ్యత నీకు పెరిగింది ఇప్పుడు. సో నీ పర్సనల్ గెట్ చేసి ఉంచుకొని నిన్న నాకు లగేజ్ తెమ్మంటే తేలేదు, మనం నాతో గొడవ అయింది కాబట్టి అది క్యారేజ్ చేస్తానని ఇప్పుడు హరీష్ కావచ్చు, ఈ పేరు ఏం పేరు ఆర్మీ పవన్ కళ్యాణ్ కావచ్చు, అట్లాగే ఈవిడ కూడా ఆ 1-to-1 అనేది క్యారీ చేయకూడదు. మళ్ళీ నువ్వు కెప్టెన్ పదవి అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు చేసుకో, కంటిన్యూ చేసుకో, పర్వాలే. సో బట్ ఇప్పుడు ఈక్వల్గా చూడాలి. కానీ ఓకే కెప్టెన్కి అయితే ఆ అమ్మాయిని ఆశా షైనిని మేము స్కిట్ చేసేటప్పుడు నువ్వు హౌస్లోకి రాకూడదు అనడం అయితే రాంగ్.
అయితే వానర్స్గా మరి వీళ్ళు కూడా మొన్న చెప్పారు కదా, ఇప్పుడు ఈవిడ కూడా వానరే కదా, 2 days సంజనాకి రావద్దు అన్నారు కదా, మరి ఇప్పుడు ఈవిడ వానర్ కదా, వానర్గా నువ్వు చెప్పొచ్చు, ఓకే నీకు పర్మిషన్ ఇవ్వాలా వద్దని వాళ్ళు చెప్పినట్టు చెప్పొచ్చు, కానీ కెప్టెన్గా అంతకు మించిన పై పొజిషన్లో బాధ్యతలు ఉండేటప్పుడు చెప్పకూడదు. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఎవరు ఫ్లోరా షైన్ వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఈ రీతు చౌదరి చూసింది, వీళ్ళు వచ్చి పిలిచేటప్పుడు రా లోపలికి రాలని చెప్పి తీసుకొచ్చేటప్పుడు ఈ పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి కథలు చేస్తున్నారా, ఇతను టంగ్ స్లిప్ అయితే బాగా ఉంది. అప్పటికే డీమాన్ పవన్ అయితే చెబుతూ ఉన్నాడు, బాబు నువ్వు వేరే నా ఇష్టం నాది హార్ష్గా మాట్లాడుతాం, అవును మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఏటా చాలా రూడ్గా రఫ్గా చాలా హార్ష్గా నోరైతే జారేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా అతడికే ఎఫెక్టు. పిచ్చి పిచ్చి కథలు చేస్తున్నారు ఒక్కొక్కరు అంటే ఏంటి ఏమన్నమాట ఆ సంజనాను ఉద్దేశించి ఇట్లా మాట్లాడడం చూస్తే ఆవిడ కెప్టెన్ అనేది కూడా కొంత చూసుకొని మాట్లాడలేదు. అదేంటి వాళ్ళు ఎట్లా చెప్తారు, అలా చెప్పకూడదని చెప్పొచ్చు కదా. పైగా అక్కడికి కూడా వెళ్ళిపోయి ఆ వార్నింగ్ ఇచ్చేస్తా ఉన్నాడు. ఆ పైకి ఏంటంటే ఎవరెవడు ఆశశానికి కెప్టెన్గా ఆన్సరబులే, కానీ టాస్కులు చేయమనడం వానర్స్ని ఇంప్రెస్ చేయాలనడం రాంగ్ అని చెబుతూనే ఈ అమ్మాయి కూడా వచ్చి చెబుతున్నాడు ఆశశానికి కూడా, అసలు ఆవిడెవరు నీకు చెప్పడానికి, మీరెవరు, నాకు మాత్రమే మీరు ఆన్సరబుల్, నా అండర్లో ఉన్నారు, మరి నువ్వందరూ కెప్టెన్ అండర్లో ఉండవా, ఇది అవునా కాదో చెప్పండి. ఇప్పుడు మా మానిటర్గా వాష్రూమ్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను, నా అండర్లోనే మీరు ఉన్నారు అనేటప్పుడు మొత్తం హౌస్ అంతా కలిపి కెప్టెన్ అండర్లో ఉంటారు కదా, మరి ఆవిడెవరు నువ్వు మీకు చెప్పడానికి, రావద్దని చెప్పడానికి, మీరెవరు ఆవిడకి ఆన్సర్ చేయడానికి, ఏదన్నా చెప్పాలంటే నాకు చెప్పండి అని అసలు అతనికి అర్థమవుతుందో అర్థం కావట్లేదు కెప్టెన్ అంటే. అప్పటికే ఆ మాస్క్ మ్యాన్ ఏమో నాకు నచ్చింది వండుకుంటా, నచ్చినట్టు ఏంటంటే బిగ్ బాస్ ఒక వార్నింగ్ ఇచ్చాడుగా, మీకు ఓకే అయితే అప్పటికైనా కళ్ళు తెరవాలిగా, ఓకే నిన్నటి వరకు తర్జన పడ్డంగానే మన అందరికీ టెనెంట్స్కి వానర్స్కి అందరికీ కలిపి ఆవిడ వానర్తో పాటు అన్నింటికంటే పైన కెప్టెన్ అనేది అర్థం చేసుకోవాలి కదా. ఇతను మానిటర్గా ఇతను అండర్లో ఉండడానికి ఈయన పెత్తనం అంతా చలాయించేసి మీకు ఎఫెక్ట్ అయితే నాకు ఎఫెక్టు, నాకే చెప్పాలి, నాకే రిపోర్టింగ్ ఇవ్వాలి, మీ మీద ఏమైనా వచ్చినా నాకు చెప్పండి అని చెప్తున్నప్పుడు ఈయన ఎట్లా మరి, ఆయన కూడా అండర్లో ఉండాలి కదా, మరి ఎందుకు ఈయన గుర్తించట్లా. సో ఈయన కూడా అతి చేస్తూ ఉన్నాడు, నో డౌట్. ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఏమో ఒక పాజిటివ్ వైబ్, ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది ఆడియన్స్కి, కష్టమే ఇంక ఇలాగే కొనసాగితే కష్టమే. ఆ తర్వాత డ్రింక్స్ గురించి కూడా మాట్లాడాలి. ఈవిడ ఎంత టాస్కులు పెట్టించి ఫన్ అంతా ఆడించి సరే ఇద్దరికి షేర్ చేసుకోమన్నారు, షేర్ చేసుకున్నాడు. మనీష్కును శ్రీజాకి ఇచ్చేటప్పుడు టాస్కులు ఆడిద్దాం, ఫన్ చేద్దాం, త్రూ మీ ద్వారా ఇవ్వండి అంటే బాగుండే. అంతా ఆడికి లాస్ట్లో డ్రింకులన్నీ పెట్టేసి ఒక డ్రింక్ పోయింది కదా, అది ఎవరు తాగారో చెప్పండి చెబితే నేను ఇస్తానంటే వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. అలా అనకుండా ఉండాల్సిన, అంత అయిపోయాక ఆశగా ఎదురుగా కోకోకోలా పెట్టి తాగండి, థమ్స్అప్లు పెట్టి తాగండి అనేటప్పుడు లాస్ట్లో ఇలాగ వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఎంతలా ఫీల్ అయ్యారంటే నిన్న సేమ్ వీళ్ళు ఎట్లా అయితే చేశారో టిట్ ఫర్ టాట్ అనేట్టు అయింది ఒక రకంగా. వాళ్ళు టీ కోసం కాఫీ కోసం వీళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టారు, 30 తిప్పలు పెట్టలా, మీలో మీరు కొట్టుకు సావండి ఒక్కరికే ఇస్తాం. ఫస్ట్ వాళ్ళు కూడా రాము కూడా అబ్బా మన మీద ఎంత కనికరం చూపారు అబ్బా అనుకున్నారు. అందరూ వచ్చి కూర్చున్నాక కాఫీ ఇస్తాం, టీ ఇస్తాం, బంపర్ ఆఫర్ ఇస్తాం, దసరా బోనస్ ఇస్తాం అన్న మాదిరిగా ఎలివేషన్ ఇచ్చి ఫైనల్గా ఒక టీ కానీ ఒక కాఫీ కానీ అది ఒక్కరికి అనేసరికి సగం మంది వెళ్ళిపోలేదు అక్కడి నుంచి. ఆ మిగతా వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకొని రీతు చౌదరి, ఎమ్మెన్యేలు, ఇంకెవరు సంజన, ఆయిషా అందరూ చేసుకొని ఫైనల్గా కింద పడి మీద పడి ఒకే ఒక్క కాఫీ కప్పు కోసం ఆశా షైనికి వచ్చింది. వాళ్ళు చేసింది ఇప్పుడు ఈవిడ కూడా చేసింది. వాళ్ళు చేసిందే తప్పుని మనమే చెప్పి ఇప్పుడు ఈవిడ చేసింది కూడా తప్పే. ఈవిడ మళ్ళీ అంటుంది నేను డైరెక్ట్గా ఇవ్వకూడదు కదా, ఇవ్వకూడదు సరే ముందైనా చెప్పాలి, సరే అంత అయిపోయిన తర్వాత చూసారా నేను అందరికీ పనిచేస్తాను కదా. ఇక్కడ కూడా ఆ డీమాన్ పవన్ మంచిగా చెప్తుంది, మేడం మీరు అట్లా చేయకుండా ఉండాల్సిందండి, లాస్ట్లో నేను చెప్పాలి, అంత అయిపోయిన తర్వాత ముందైనా చెప్పాలి, అది కరెక్టు. ఆవిడ కూడా అది రాంగ్, వాళ్ళు హర్ట్ అయ్యారు. అయితే ఆ విషయంలో బాధపడక్కర్ల, వాళ్ళు చేసిందో వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఆ పెయిన్ తెలుస్తూ ఉంది, అందుకే అంటారు బిగ్ బాస్లో కర్మ ఈజ్ బ్యాక్. నిన్న ఆవిడ అన్నిటికీ ఎక్స్ప్రెస్ స్పీడ్తో వచ్చేస్తుంది. ఈ విషయంలో వాళ్ళు చేసింది తప్పే టీ కాఫీ కోసం, ఇప్పుడు ఇవిడ చేసింది తప్పే. బాగా ఎంజాయ్ చేశారు టాస్క్ని, లాస్ట్లో ఫైర్ వచ్చింది. సో ఇవి హైలైట్స్, లైవ్ అప్డేట్స్ అని. మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి. అనాలిసిస్ బాగుందంటే లైక్ కూడా చేయండి.